ప్రజలు ఇంకా దేనికి రెడీ కావాలి? పెట్రోల్ సంక్షోభం మరింత ముదరనుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అన్న ప్రశ్నలు వేధిస్తున్న టైంలోనే ప్రధాని మోదీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పశ్చిమాసియాలో టెన్షన్ తగ్గకపోవడంతో మోదీ సీఎంలతో మాట్లాడాలన్న నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాల సన్నద్ధత అలాగే ముందస్తు ప్లాన్ పై చర్చించనున్నారు మోదీ. సలహాలు సూచనలు కూడా తీసుకుంటారని తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తుతం ఎన్నికలకు జరగబోయే రాష్ట్రాల సీఎంలు తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. అయితే దేశంలో పెట్రోల్ సంక్షోభం ముదురుతుందన్న భయంతో అంతా అయోమయంగా మారింది. అటు గతంలో కరోనా సంక్షోభ కాలాన్ని మళ్లీ గుర్తుకు చేస్తూ పలు కథనాలు వస్తూ ఉన్నాయి. దేశంలో పెట్రోల్ కష్టాల నుండి గట్టెక్కించేందుకు లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం కూడా మొదలైంది. జనంలో మళ్లీ ఆందోళన మొదలైందన్న విషయం తెలుసుకున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు మంత్రులు నిర్మలా సీతారామన్, రిజిజు క్లారిటీనిచ్చారు. దేశంలో లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారాన్ని ఖండించారు. పెట్రోల్ కొరతపై కేంద్రం కీలకమైన చర్యలు తీసుకుందని చెప్పుకొచ్చారు. కేంద్రం పెట్రోల్ సరఫరాపై అలర్ట్ గా ఉందని చెప్పుకొచ్చారు. ये सब कौन अफवाहें उड़ाते हैं? प्रधानमंत्री जी ने बहुत साफ तौर से बताया था कि पैनिक नहीं होना है। जमाखोरियों को चेतावनी दिया है, राज्य सरकारों को आह्वान किया है कि कोई इसमें होर्डिंग ना करे, पैनिक क्रिएट ना करे। भारत सरकार पूरी तरह से स्थिति का नियंत्रण में पूरा रखा हुआ है और आम लोगों को तकलीफ नहीं होने के लिए टॉप लेवल से बॉटम लेवल तक प्राइम मिनिस्टर साहब खुद कॉन्टिन्यूसली मॉनिटर करते हैं और प्रधानमंत्री जी के साथ में जितने जो टीम है सबको इस काम में लगाया है कि कोई हमारे जनता तकलीफ ना हो, इसके लिए पूरा सावधानी भड़कना चाहिए। స్వయంగా కేంద్ర మంత్రి సీన్లోకి వచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఇష్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా రాష్ట్రాల సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్కంఠ రేపుతోంది. సీఎం అంటే మోదీ సీఎంలోకి ఎలాంటి సూచనలు చేస్తారు, సంక్షోభం పై ఎలాగా ప్రిపేర్ అవ్వాలనే దానిపై కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా కూడా సహాయం చేస్తారా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం కూడా ప్రధానంగా కూడా ఇప్పుడు చర్చకు రాబోతుంది. మరి కాసేపట్లో కూడా ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్గా అనాలిసిస్ ఇవ్వడానికి మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి బ్రహ్మిణి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓచ్ బ్రహ్మిణి. రైట్ బిందు, థ్యాంక్ యూ. అయితే ఎస్, నేడు సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ గా అయితే సమావేశం కాబోతున్నారు. మనం ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను కూడా చూసాము. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ గా అయితే సమావేశం నిర్వహించబోతున్నారు మరికొద్దిసేపట్లోనే. అయితే ప్రధాని మోదీ వర్చువల్ గా సమావేశం నిర్వహించబోతున్నారు కాబట్టి రాష్ట్రాలకు సంబంధించి సన్నద్ధత, ప్రణాళిక అలాగే సహకారంపై కూడా ఆయన చర్చించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్ అలాగే అమెరికా సంయుక్త దాడుల తర్వాత సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి కాబట్టి ఈ వర్చువల్ సమావేశాన్ని కూడా చాలా ప్రాధాన్యత సంపాదించిందని చెప్పుకోవాలి. ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి దూరంగా ఉంటారు. మిగిలిన వాళ్ళు మినహా ఈ సమావేశానికి అందరూ సీఎంలు కూడా వర్చువల్ గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఆ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమావేశమై సీఎంలతో ప్రధాని సమావేశం వివరాలను కూడా తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇంతకుముందు పార్లమెంట్ లో మోదీ మాట్లాడిన విధానం బట్టి కూడా చూసుకుంటే కోవిడ్ సమయంలో ఎలా అయితే మనం అందరం కలిసికట్టుగా దేశమంతా జట్టుగా ఉంటూ ప్రస్తుత పరిస్థితులను ఉమ్మడిగా ఎదుర్కొందామని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈ సమావేశానికి కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ముఖ్యంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు చూసాం, గ్యాస్ ప్రాబ్లమ్ తో చాలా ఫేసెస్ కూడా చూసాము, చాలా స్ట్రగుల్స్ చూశారు చాలా మంది ప్రజలు కూడా. అయితే పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి ఈ భేటీ అనేది కూడా క్లియర్ కట్ గా ఏం జరుగుతున్నది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక గ్యాస్ ముందే బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాము. అయితే పెట్రోల్, డీజిల్ కూడా క్యూలలో ఉండి బార్లు తిరిగి మరి ఈ విధంగా కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం, బార్లు తిరిగి పెట్రోల్ వేసుకోవడం, ఇక ఫుల్ ట్యాంకులు కూడా చేయించుకోవడం వల్ల సంక్షోభం ఎదురవుతుంది. నో స్టాక్ బోర్డులు పెడుతున్నప్పటికీ కూడా కొంత గందరగోళ పరిస్థితి కూడా ప్రజల్లో ఎదురైన పరిస్థితి కూడా చూసాం. అయితే ఇప్పుడు ఈ రోజు వర్చువల్ గా భేటీ కాబోతుంది. అసలు రాష్ట్రాలకు
ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? రాష్ట్రాలకు సహాయం చేస్తారా, లేకుంటే పెట్రోల్కి అలాగే గ్యాస్ కి సంబంధించి కూడా ఏదైనా ఒక కీలక అప్డేట్ ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా? వీటన్నిటి గురించి కూడా మనకు తెలియాల్సి ఉంది. రైట్గా వీటన్నిటి గురించి డీటెయిల్స్ గా మనతో డిస్కస్ చేయడానికి లైవ్ లో సిద్ధంగా గెస్ట్లు కూడా జాయిన్ అయ్యారు. తాడిశెట్టి పశుపతి గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే తులా మధుసూదన్ రావు గారు సీనియర్ విశ్లేషకులు. నమస్కారం అండి. ఎస్, తాడిశెట్టి పశుపతి గారు మీ నుంచి మొదలు పెడదాం. వినిపిస్తుందా నా వాయిస్? నాకు వినిపిస్తుంది. క్లారిటీ ఉంది. యా, క్లారిటీ ఉందండి. ఇప్పుడు మోదీ వర్చువల్ గా అయితే సమావేశం కాబోతున్నారు. అసలు ఏ అంశాలకు సంబంధించి కూడా వీటి చర్చకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా రాష్ట్రాల సీఎంలతో చర్చించబోతున్నారు. ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఐ న్యూస్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, సోదరి మనందరికీ. అయితే ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాలతో ఉన్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, దానితో ఉన్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణంలో ఒక దేశం అనుసరించాల్సిన విధి విధానాలపై అందరి ముఖ్యమంత్రులతోని సమావేశం అవడం అనేది స్వాగతించాల్సిన విషయం. ప్రధానంగా ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో 4 రాష్ట్రాలు, తమిళనాడు ప్లస్ కేరళ లాంటి రాష్ట్రాలు, ఆ ఇబ్బందులు వాళ్ళ ముఖ్యమంత్రులు పక్క పెట్టేస్తే ఈ నిర్ణయం తీసుకోవడంలో కానీ, సలహాలు సూచనలు ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళని కూడా ముఖ్యమంత్రులని భాగస్వామ్యంగా, అంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, స్వయం పార్టీలు కావచ్చు, ఎవరైనా కూడా తీసుకోవడం అనేది చాలా అప్రిషియేట్ చేయాలి ప్రధానంగా. ఎందుకంటే దేశం అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కోబోయే ఇబ్బందులను ఏ విధంగా వాళ్ళు సూచనలు ఇస్తారు, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ఏముంటాయి, దాని వరకు ప్రధానంగా ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ క్షీణించకుండా ఉండాల్సిన బాధ్యత ఏంటి, తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అదేవిధంగా ఆయిల్ మీద ఏదైతే కొన్ని అపోజిషన్ పార్టీస్ కావచ్చు, లేకపోతే పీపుల్ ప్యానిక్ అవుతున్నది, ఆ విషయాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యత తీసుకొని ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజలకు అవేర్నెస్ ఎలా చేయాలి, ఎలాంటి సమతుల్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోని భాగస్వామ్యం కోసమే వాళ్ళ ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ మనకు, అంటే మోడీ గారి ఆధ్వర్యం కావచ్చు, లేకపోతే భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మనకు అరబ్ కంట్రీస్ లో ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఇరాన్ తో కూడా మనకు పెద్ద నెగిటివ్ ఒపీనియన్స్ లేదు. ఎప్పటికీ కూడా మన పైన కొంతవరకు సానుకూలంగానే ఉంది. అయినప్పటికీ కూడా అమెరికా మనల్ని కావాలని వాట్ చేయడము, లేకపోతే రష్యా మనకు మిత్ర దేశం కాబట్టి వాళ్ళు అమెరికాకు ఆపోజిట్ లో ఉండి ఇరాన్ కు వాళ్ళు సహకరిస్తున్నారు అనేటువంటి కొంత అభూత కల్పనలు కావచ్చు, కొంతవరకు ప్రత్యక్షంగా ఉండొచ్చు. ఇటువంటి వాటికి కూడా మనం ఒక క్లారిటీ ఇచ్చేసి మన అందరినీ ఒక భాగస్వామ్యం తీసుకుని భారతదేశం రాష్ట్రాలతోనే కాదు ఇతర దేశాలతో ఉన్నటువంటి సయోధ్య ఎలా ఉండాలి అనేటువంటి ఒపీనియన్ తీసుకోవడంలో మంచి ఆలోచన. అయితే ఇప్పటికిప్పుడు మనం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఇంధన కొరత, ఏదో కృత్రిమ కొరత సృష్టించే కొంత ఇబ్బందికర వాతావరణ పరిస్థితి అపోజిషన్ పార్టీస్ చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా ఏ దేశాల నుండి చమురు మనకు ఉత్పత్తి అవుతుంది, మనకు దిగుబడి అవుతుంది, అక్కడ అనవసరంగా అర్ధాంతరంగా ఏదో అధికార పార్టీని అబాస్ పాలు చేసేస్తే వాళ్ళే అబాస్ పాలు అవుతారు, వాళ్ళ మీద ప్రజలు కూడా నమ్ముకుంటారు. సో ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా, అంటే కేంద్రంలో వాళ్లకు బీజేపీ పార్టీ ఉండి రాష్ట్రాలలో ఈ వేరే బీజేపీ ఇతర పార్టీలు ఉన్నాయి కదా, వారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆరోపణలు చేస్తే బాగుంటుంది. లేకపోతే వాళ్ళే ప్రజల్లో చులకన భావం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా చమురు ధరల పైన మనం పెద్దగా ఎక్కడేమి ఎక్కువ సెస్ వేయడం కానీ అలాంటిది లేదు. కొంతవరకు కమర్షియల్ ఎల్పిజి ఏదైతే ఉందో వాటికి కొంత షార్టేజ్ ఉన్న మాట వాస్తవం. ఇప్పటికి మనకు కేంద్ర మంత్రి వర్యులు కూడా దానికి 50% నుండి 70% కి కూడా పెంచారు. అది కూడా అంటే ఒక ఇండికేషన్, పాజిటివ్ ఇండికేషన్ పోయింది. దెర్ ఇస్ నో షార్టేజ్ అనేటువంటిది. ప్రజలు కూడా మీ ఛానల్ ద్వారా నేను ఏం కోరుతున్నానంటే, ప్రజలు అనవసరంగా కూడా ప్యానిక్ అయిపోయి దాని కృత్రిమ కొరత సృష్టించకుండా పెట్రోల్ బంకులలో ఒక 100 వెహికల్స్ చూసి 101 వెహికల్ వేయిన కూడా తోడవడం,
ఇది మంచిది కాదు. ఇవాళ ఎడ్యుకేటర్స్ ఎప్పటికప్పుడు మీలాంటి మీడియా సోదరులు ఇస్తున్నటువంటి అప్డేట్స్ వల్ల కూడా వాళ్ళు ఓకే ఓకే పశుపతి గారు, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి కూడా డిస్కషన్ లో జాయిన్ అయ్యారు, శంకరుల రవికుమార్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్తే నమస్తే అండి. నమస్తే మేడం. ఇటువంటి తరుణంలో ప్రజలు గాని ప్రభుత్వాలు గాని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, సీనియర్ విశ్లేషకులు తులా మధుసూదన్ రావు గారు, మీరు చెప్పండి. అయితే క్లారిటీ వస్తలేదు మీరు చెప్పండి. ఓకే, అర్థమవుతుందండి నా వాయిస్ ఇప్పుడు ఓకేనా? చెప్పండి మేడం. ఓకే, మధుసూదన్ రావు గారు, అయితే ఇప్పటికే పెట్రోల్ ఇంటర్నెట్ డీజిల్ కి ప్రాబ్లం సంబంధించి ఉండొచ్చండి. ఓకే, వాయిస్ ఏం రావట్లేదండి మీది, వినిపించట్లేదా? మీరు నాకు మీ వాయిస్ క్లియర్ గా ఉంది. అట్లా స్మాల్ మీరు వాల్యూమ్ పెంచుకోండి, మీరు వాల్యూమ్ పెంచుకోండి బ్రదర్. మధుసూదన్ గారు, మధుసూదన్ గారు మీరు వాళ్ళు పెంచుకోండి, కాసేపు ఆగుతాము. అయితే రవికుమార్ గారు మీరు చెప్పండి, మీ దాకా వస్తాము. అయితే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పై కూడా ఎక్సైజ్ సుంకం అయితే ఎత్తివేసింది కేంద్రం. లాక్డౌన్ కి సంబంధించి కూడా వదంతులు చాలా వచ్చాయి. అయితే స్వయంగా కేంద్ర మంత్రి కూడా వచ్చి ఎటువంటి వదంతులను కూడా నమ్మొద్దు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి కేంద్ర ఆలోచన ఏంటి, ఎలా గైడ్ చేస్తుంది రాష్ట్రాలకు సంబంధించి కూడా? ఈ పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కూడా కనిపించట్లేదు. మరి ఎలా గైడ్ చేస్తుందంటారు ఈ వర్చువల్ మీటింగ్ తో? మీ వర్షన్ ఏంటి రవికుమార్ గారు? అయితే ముందుగా ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న మిత్రులకి, మీ ఛానల్ యాజమాన్యానికి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ వ్యాట్ ని మొత్తంగా ఎత్తేస్తున్నట్టు డీజిల్ పైన, అదే విధంగా పెట్రోల్ పైన 10 రూపాయలు ఎత్తేస్తున్నట్టు అయితే ప్రకటించిందో, శ్రీరామనవమి సందర్భంగా భారతీయులకు అందరికీ కూడా ఇది ఒక తీపి కబురుగా చెప్పుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారి నాయకత్వం నడుస్తూ ఉందో, భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి ఈ యొక్క పరిస్థితి, అభివృద్ధి పరిస్థితి గురించే ఆలోచిస్తుంది. కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వంతుగా ఈ వ్యాట్ ని తగ్గించాల్సిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను నిర్వర్తించకుండా 2014 కంటే ముందు అయితే 32% అయితే ఉండిందో దాన్ని ఇప్పుడు 35% వ్యాట్ ను పెంచి తెలంగాణ ప్రజలపైన ఇంకా భారం అట్లాగే ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుంకాలు తగ్గించి ఏదైతే తీపికమును చెప్పిందో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నేనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే ప్రశ్న వేస్తున్నారు. అయితే మనం ఏదైతే ఇంతకుముందు మనం ఒకసారి చరిత్ర కూడా చూస్తే ఎలా ఉందంటే, 2014 కంటే ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకుముందు చేసినటువంటి ఆయిల్ పైన చేసినటువంటి అప్పులు కావచ్చు, ఆయిల్ పైన పెట్టినటువంటి బాకీలు కావచ్చు, ఈ ఆయిల్ బాండ్ల ద్వారా అయితే మనము ఆయిల్ కంపెనీలకు ఉన్నటువంటి బాకీలు కావచ్చు, వాటన్నిటిని పెద్ద కుప్పలాగా చేసి యూపీఏ నుంచి డైరెక్ట్ గా అది ఎన్డీఏ హయాంలో, మోడీ గారి హయాంలో వచ్చి చేరుకున్నది. ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ బ్యారెల్ ముడి చమురు ధర పెరిగినా తగ్గినా ఎక్కడ కూడా ఈ యొక్క పెట్రోల్ ధరలు సామాన్యుడి పైన పడకుండా వాటిని స్థిరపరుస్తూ ఎక్కడ కూడా ఈ యొక్క మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు, పేద తరగతి వాళ్ళకి కావచ్చు భారం పడకుండా గత 12 సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా స్థిరంగా ఉంచి మనకు కావాల్సినటువంటి స్థిరమైనటువంటి అభివృద్ధిని మనకు చేకూర్చినట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ ఇంకో విషయం కూడా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వీటన్నిటితో పాటు మనం ఏదైతే ఆయిల్ కంపెనీస్ కి కావచ్చు, ఇరాన్ లాంటి దేశాలకు కావచ్చు, అంతకుముందు యూపీఏ హయాంలో ఏదైతే అప్పులు చేశారో, అయితే బాకీలు పెట్టారో, ఆయిల్ పంటతో అయితే బాకీలు పెట్టారో వాటన్నిటిని తీర్చడమే కాకుండా ఇప్పుడు మన దేశంలో పెట్రోల్ డీజిల్ యొక్క రిజర్వ్స్ ని అంతకుముందు 30 రోజులకు రిజర్వ్ ఉంటే ఆ యొక్క కెపాసిటీని ఇప్పుడు 74 రోజులకు మనం దేశంలో నిల్వలు పెంచుకునే ఏర్పాటు మనం చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం పెద్దగా యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా, అంటే ఇప్పుడు కూడా కొంచెం అదే విధంగా నడుస్తూ ఉన్నది. కొంచెం మనకు హార్మోజ్ నుంచి మనకు నౌకలన్నీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ హార్మోజ్ నుంచి నౌకలన్నీ రానటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా
మన దేశంలో 2 నెలల 15 రోజుల వరకు 2 నెలల 15 రోజుల వరకు మనకు స్టాక్ ఎక్కడ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు స్టాక్ మన దేశంలో అవైలబుల్ ఉంటుంది. అయితే రవికుమార్ గారు అందుకే- అలా చెప్తున్నప్పటికీ కూడా కేంద్రము పానిక్ అవుతున్నారు కదా మరి జనాలు, ప్రజలు కూడా ఎక్కడ లాక్డౌన్ పడుతుందో. ఎందుకంటే పార్లమెంట్ లో మోదీ మాట్లాడిన సందర్భాన్ని కూడా తీసుకొని కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే మనం సన్నద్ధమయ్యామో ఆ విధంగా ఇప్పుడు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మోదీ చెప్పిన మాటల్ని ఇప్పుడు చాలా మంది పానిక్ అవుతున్నారు. మనం నిన్న మొన్నటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా చూస్తున్నాం, పెట్రోల్ బంకులలో కూడా క్యూ లైన్లు మరి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఫుల్ ట్యాంకులు చేర్చుకుంటున్నారు, ఇంకా వాటర్ బాటిల్స్ కానీ వాటిల్లో కూడా నింపుకుంటూ ఉంటున్నారు కదా. మరి ఈ చాలా సవాళ్లు కనిపిస్తున్నాయి కేంద్రం ముందు, అవన్నీ వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? ఇది ఎప్పుడంటే నిన్నగాక మొన్న పానిక్ బయింగ్ కొంచెం పీక్ స్టేజ్ కి వెళ్ళింది. పానిక్ Okay. బయింగ్ తో ప్రజలు భయంతో పెట్రోల్ ని డీజిల్ ని నింపుకోవడానికి, అంటే 1 లీటర్ పోయించుకునే వాళ్ళు 2 లీటర్లు 3 లీటర్లు పోయించుకోవడం, ఎస్ ఒక 1000 రూపాయలు ఇంజిన్ కొట్టించుకునే వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం. అరే నేను మా అపార్ట్మెంట్ లో వాళ్ళిద్దరు వెళ్ళి తెచ్చుకున్నారని చెప్పేసి మొత్తం అపార్ట్మెంట్ నిండా కార్లన్నీ వెళ్ళిపోయి ఆడ క్యూలో పెట్టుకోవడం, బైక్లన్నీ వెళ్ళిపోయి క్యూలో పెట్టుకోవడం. ఇది సింపుల్ గా ఒక పానిక్ తో కొంటున్నటువంటి ఈ పెట్రోల్ ద్వారా ఏర్పడినటువంటి రద్దీయే తప్పితే పెద్దగా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ కంపెనీస్ కూడా ఇప్పుడు మార్చ్ సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి, ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఏదైతే పెట్రోల్ బంక్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆయిల్ కంపెనీస్ కి అయితే డ్యూస్ ఉన్నాయో ఆ డ్యూస్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తేనే మేము పెట్రోల్ ఇస్తామన్నట్టుగా ఏదో వదంతులు రావడం, అది నిజమే అని చెప్పేసి తర్వాత తేలడం, వాటికి కావాల్సినటువంటి అంటే బాకీ లేదు ఉంటే ఒక పెట్రోల్ బంక్ ఉందనుకోండి, ఒక ట్యాంక్ రావాలంటే అది 30 లక్షల, 2 ట్యాంకులు రావాలంటే 60 లక్షల రూపాయలు ఒకటేసారి కట్టాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఆ వెసులుబాటుని దాన్ని Okay. తీసేయడం వల్ల ఏర్పడినటువంటి నో స్టాక్ బోర్డ్స్ ఒకటి, రెండు ఒకటేసారి 1 లీటర్ బదులుగా 3 లీటర్లు పోయించుకోవడం వల్ల ఏర్పడినటువంటి ఆ యొక్క నో స్టాక్ బోర్డ్స్ తప్పితే ఎక్కడ కూడా పానిక్ లేదు. దేశంలో సమృద్ధిగా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి, మనకు చమురు Okay. నిల్వలు ఉన్నాయి, ఎల్పిజి నిల్వలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకు Right. కావాల్సినంత ముడి చమురు మన దగ్గర మన రిఫైనరీస్ లో ఉన్నది. ఆ రిఫైనరీస్ లో రిఫైన్ అవుతానే ఉన్నది. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ఉత్పత్తి అవుతానే ఉన్నది, మన దేశంలో ఉత్పత్తి అవుతూనే ఉన్నది. మన రిజర్వ్స్ ఉన్నాయి. మన రిజర్వ్స్ తో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర కూడా రిజర్వ్స్ ఉన్నాయి. మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధం నెల రోజులు కొనసాగినా కూడా మనకు 2.5 నెలల సరిపడంత ఆయిల్, పెట్రోల్, ఎల్పిజి, డీజిల్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే రవికుమార్, శ్రీరామనవమి సందర్భంగా మోడీ గారు ఏదైతే తీపి కబురు దేశ ప్రజలకు చెప్పారో దాని ద్వారా ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగే అవకాశం కూడా లేదు, పెరగదు. ఎస్ రైట్ రవికుమార్ గారు. మధుసూదన్ రావు గారు వినిపిస్తుందా నా వాయిస్? మీకు ఆడియో ఓకేనా? వినొస్తుందండి. ఓకే చెప్పండి, మాట్లాడండి. ఎస్, ఇక పశ్చిమాసియా యుద్ధం అయితే ఇప్పట్లో ముగిసేలా కూడా కనిపించట్లేదు. ఆ దిశగా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ కి సంబంధించి, డీజిల్ కి సంబంధించి కూడా సంక్షోభం మరింత ముదురుతూ ఉంది అనేది కూడా అనిపిస్తా ఉంది. మరి ఆ వాదన కూడా వినిపిస్తోంది. మరి సీఎంలతో చర్చ నిజమైన చర్చ కాదు, కేవలం ఇమేజ్ బిల్డింగ్ కోసమే మాత్రమే అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి మీరేమంటారు? ప్రతిపక్షాల్లో కామన్, మంచి చేసినా కామెంట్ వేస్తే, చెడు జరిగినా కామెంట్ వేస్తే, ఈ దేశంలో ఉన్న మన దరిద్రం ఈ ప్రతిపక్షాలకు సంబంధించి. వేరే ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశం ఉన్నదనుకోండి, అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం ఉండే అన్ని కూడా ప్రభుత్వానికి ఈ యుద్ధ సమయంలో ఈ మనకి సిచ్యువేషన్ లో అందరూ అండగా నిలబడతారు. ఏ దేశం అన్నా కానీ ఇరాన్ లో కూడా ఇవాళ హిజాబ్ వ్యతిరేకంగా ఒక సమూహం అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలబడ్డారు. అంటే యాంటీ గ్రూప్ కూడా వాళ్ళ గవర్నమెంట్ తోటి ఉన్నది. మన దేశంలో ప్రతిపక్షాల పాత్ర ఎంత దరిద్రంగా ఉన్నదంటే ఎప్పుడు ఈ ప్రభుత్వానికి విమర్శ చేసుకుంటుండాలి, అవసరం అన్నెసరీ సందర్భం లేకుండా కూడా ఒక విమర్శ చేయాలి. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, గ్యాస్ లేదు అని చెప్పి ఒక వితండవాదాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడో వీడియోస్, ఈ దేశానికి సంబంధం లేని వీడియోస్, ఎప్పుడో కాంగ్రెస్ జమానాలో ఉన్నటువంటి ఆ వీడియోస్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది అని చెప్పి చూపించడం అనేది జరుగుతున్నది. ఇవాళ 5:30కు నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఈ సమావేశం ఏదైతే, ఈ ముఖ్యమంత్రులతో పెట్టినటువంటి సమావేశం ఏదైతే ఉందో దీని మీద కూడా విమర్శ చేస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు, ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏమీ మాట్లాడతలేదు, యుద్ధానికి సంబంధించి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటలేదు, ప్రజలకు ఏం సందేశం ఇస్తలేదు అని చెప్పినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంటే ఇప్పుడు ఎలక్షన్లు జరిగే ముఖ్యమంత్రులు రావట్లేదని చెప్పి సమాచారం ఉన్నది, వాళ్ళు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఒక్కరే తనమే నిర్ణయం తీసుకోకుండా ఆల్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు మీటింగ్ పెట్టిర్రు.
ఇప్పుడు ప్రధానమంత్రి గారు అందరితో మాట్లాడి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు యుద్ధం ద్వారా మన దేశం మీద పడుతున్నటువంటి ఎఫెక్ట్ ఏ విధంగా అవుతున్నదో రేపు భవిష్యత్తులో, అంటే ఇప్పటికి 25 రోజులు అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి, ఇప్పటి వరకు కూడా మనకు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కొరతలు ఏమి ఏర్పడలేదు. కొంత రేట్లలో వేరియేషన్ వచ్చింది. ప్రైమరీ పెట్రోల్ మీద కొంత, కమర్షియల్ డీజిల్ మీద కొంత తేడా వచ్చింది. గ్యాస్ మీద 60 రూపాయలు, ఇది పెద్ద సమస్య ఏం కాదు, పెద్ద పెరుగుదల ఏం కాదు. కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనలు ఒక రాద్ధాంతం మీద చేస్తున్నాయో దాన్ని చెక్ పెట్టడానికి కూడా ప్రధానమంత్రి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి చేస్తున్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇంకా వేరే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మరి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటారని చెప్పి కూడా తీసుకుంటారని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అంటే ఏకాభిప్రాయం, అందరూ ఈ ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం నియంత్రణగా ఈ జబర్దస్తిగా రుద్దకుండా అందరి యొక్క అన్ని స్టేట్స్ యొక్క అభిప్రాయాలను తీసుకొని మరి కరోనా సమయంలో మనం అందరం కూడా ఏ విధంగానైతే ఈ దేశానికి, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డామో, రేపు ఏ సందర్భం వచ్చినా కూడా, అంటే ఈ దేశం మీద యుద్ధం కూడా రావచ్చు అనే దాంట్లో కూడా రక్షణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. దానికి రాజ్నాథ్ సింగ్ ని చైర్మన్ గా పెట్టి ఈ దేశంలో డీజిల్ పెట్రోలే కాకుండా యుద్ధానికి సంబంధించిన విషయాలు, ఆహార భద్రతకు సంబంధించిన విషయాలు, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ సంబంధించిన విషయాలు, అంతర్గత సమస్యలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల పట్ల కూడా మీటింగ్లు జరపాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారిని ఎవరిని ప్రతినిధిగా పెట్టడం అనేది ఇవాళ జరిగింది. అది ఒక మంచి శుభ పరిణామం. అంటే రేపు పొద్దున ఈ యొక్క యుద్ధ వాతావరణం ఈ పాకిస్తాన్ నుంచి మన మీద కూడా మరలేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఎదుర్కోవడానికి ప్రజలు ఏ విధంగా సంసిద్ధమై ఉండాలి, ఈ కరోనా సిచ్యువేషన్ లో ప్రజలందరూ ఒకటే తాటి మీదకి ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా రేపు ఏమైనా ఈ దేశంలో జరిగేటువంటి దానిపైన మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండాలనే ఒక ఆలోచనతోటి ఒక మీటింగ్ పెట్టబోతారు. కరోనా లాగా ఈ లాక్డౌన్ పెట్టి ఇళ్లలో కూర్చొని తాళాలు వేసుకొని చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఈ యొక్క ఐటీ సెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడము, ఇంకా కొంత ఈ విద్యార్థులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ ట్రావెలింగ్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ వెహికల్స్ వాడకుండా ఈ సిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ట్రైన్స్ వాడడము, క్యాబులు వాడడం, నలుగురు ఒకటే వెహికల్ పోవడం, ఇటువంటి ఏమన్నా కొత్త చెప్తారేమో అనే ఆలోచన ఉన్నది. అదేవిధంగా ఎల్పిజిని కూడా తగ్గించుకొని పిఎన్జి వైపు ఇమీడియట్లీ కనెక్షన్ తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తారు. ఏదైతే హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలలో, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ దాన్ని ఇమీడియట్లీ కనెక్షన్లు ఇచ్చేయాలి అడిగినట్టేనే అని చెప్పి అది కూడా నడుస్తా ఉన్నది. ఇటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ 5:30 చర్చకు వస్తే, అదేవిధంగా ప్రతిపక్షాల మాటలకు కూడా చెక్ పెట్టేటువంటి విధంగా కూడా ఇవాళ ఈ సమావేశం ఉంటుందని కూడా మనం భావించవచ్చు. దేశంలో ఏదో పశుపతి గారు మీరు చెప్పండి. ఆల్రెడీ ప్రజలు ఒక సంక్షోభం, అంటే గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కి సంక్షోభం కానీ ఎదుర్కొన్నారు. మరి ఇంకా ప్రజలు దేనికి సిద్ధం కావాలి ఈ మీటింగ్ ద్వారా అనిపిస్తుంది. అయితే ఫైనల్ గా చెప్పండి, మరి వర్చువల్ మీటింగ్ కి సంబంధించి, మోడీ మీటింగ్ కి సంబంధించి రాజకీయాల కంటే కూడా ప్రజల ప్రయోజనాలపై ఎటువంటి దృష్టి ఉండబోతుంది అనుకోవాలి? ప్రధానంగా అంటే నేను ముందే చెప్పాను కదా, వాళ్ళ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏదైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో వి షుడ్ అప్రిషియేట్. అయితే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ప్రజలు కూడా ఒక బాధ్యతాయుతంగా, ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అంటే కేవలం మనకు పెట్రోల్ షార్టేజ్ ఉండొద్దు, కానీ మనం అలాగే విరివిగా వాడతాం మన వెహికల్ అని అంటే కాదు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే ప్రికాషనరీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధంగా ఏదైతే ఉంటుందో, అది ప్రికాషనరీగా కొన్ని అలర్ట్ చేసిన విషయాన్ని దాని దృష్టిలో పెట్టుకుంటే ప్రధానమంత్రి గారు అన్నారు, స్వయంగా పెట్రోల్ శాఖ మంత్రి అన్నారు కాబట్టి అక్కడ కొరత ఉంది, అందుకని మనం పెట్రోల్ శాఖ ఇప్పుడు కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చూశాను నేను, అంటే గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని వాళ్ళు షార్టేజ్ ఉందంటారు. అదే ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని. నేను పార్టీలకు అతీతంగా కాదు, కానీ విశ్లేషకునిగా నేను అక్కడ దేశం విషయంలో ప్రతి టీవీ దగ్గర, ప్రతి ఇంట్లో మొబైల్లో యాక్సెసిబుల్ ఉంది దేశం గురించి, అక్కడ చర్మ ఇబ్బందుల గురించి. ఇవాళ గ్యాస్ షార్టేజ్ ఉందని వీళ్ళు ప్రజల మధ్యన మభ్య పెట్టడం కోసం ఏదో చౌరస్తాల దగ్గర ధర్నాలు చేసేసి ఫోటోల కోసం ఫోజులు ఇస్తే వాళ్ళే అపకీర్తి పాలవుతారు. అది బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంచి క్లిష్ట సమయం ఇది. సో ఇది చూడకుండా ప్రజలను ఏదో రకంగా తప్పుదో పట్టియద్దు అనేది ఒకటి. ప్రధానంగా ఆర్థిక సంక్షోభం. ఇప్పుడు వేరే దేశాలతోని మన దేశాలకు కంపేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ స్టాక్ సెన్సెక్స్ కావచ్చు, లేకపోతే గోల్డ్, సిల్వర్ లాంటి
విషయాలు కావచ్చు ఈ హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే ఇవాళ ఏదైతే ప్రైస్ తగ్గించారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రైస్ తగ్గించిందో ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్. అంటే మనకు గనుక చమురు గనుక షార్టేజ్ ఉంటే, ఒకవేళ షార్టేజ్ ఉంటే ఎప్పుడైనా ప్రైస్ హైక్ అవుతుంది. అవును. అట్లాంటిది ప్రైస్ హైక్ కాకుండా తగ్గిస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు గివ్ ఎన్ క్లియర్ కట్ ఇండికేషన్. అంటే మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు సరదాగా ఒక రోజు యుద్ధం వచ్చిందంటేనే స్టాక్ లో సెన్సెక్స్ షేక్ అవుతుంది. అదేవిధంగా మరి వాళ్ళ ప్రధానంగా చమురు మీదనే ఎఫెక్ట్ ఉంటుంది, అంటే క్రూడ్ ఆయిల్ ఇటువంటి విషయాలపైన. అలాంటిది పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నారు అంటే భవిష్యత్తులో కూడా పెరగమని ప్రజలకు ఒక చెప్తున్నారు. కాన్ఫిడెన్స్, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు వాళ్ళకు. అది ప్రజలు ఒక బాధ్యతాయుతంగా మీలాంటి యాంకర్స్, మీలాంటి ఛానల్స్ కూడా దీన్ని మీరు ఎక్కువ పబ్లిసిటీ చేయాలి. అంటే పార్టీ కోసం చేయమంటలేదు, ప్రజల యొక్క బాధ్యత కోసం, ప్రజలు పానిక్ కాకుండా ఉండడం చూడాల్సిన బాధ్యత కూడా మీలాంటి మీడియా వాళ్ళు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జనరల్ డిస్కషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పానిక్ కామన్ మ్యాన్ అయినప్పుడు ఇంకా వీళ్ళు కూడా ప్రాంతీయ పార్టీలు ఇంకో రకంగా ఎక్స్పోజ్ చేస్తారు, లేకపోతే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళు ఇంకో రకంగా ప్రజెంట్ చేస్తారు. దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా సోదరుడు అంటున్నాడు ఇవాళ ఏమన్నారు, ఎవరు మోడీ గారు ఎవరితో మాట్లాడతలేరు, దేశం యుద్ధం గురించి ఏం మాట్లాడతలేరు అంటే, ఇప్పుడు మాట్లాడింది అనుకో వీళ్ళందరికీ అంటే మళ్ళీ విమర్శ చేయడానికి అవకాశం లేదు కదా. సో దాన్ని కూడా చెక్ పెట్టడానికి ఉంటుంది. అదే విధంగా ట్రంప్ గారి విషయం కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మరి అంటే జోకర్ అవుతాడు. జోకర్ అంటే వరల్డ్ జోకర్ అని అంటారు. ఎందుకంటే ఆయనను ఇరాన్ చీఫ్ చేయాలని అడిగిండంట. నువ్వే పెద్ద శత్రువు, నిన్ను ఇరాన్ చీఫ్ చేయాలని ఆ దేశం ఎందుకు అడుగుతుంది? ఇటువంటి జోకులు చేసేస్తే ప్రజల ముందు ప్రపంచ పెద్దన్న అనే వ్యక్తికి ఒక అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంటది. ఆ దేశం గాని ఆ దేశం యొక్క స్థాయికి గాని దిగజారి స్టేట్మెంట్స్ ఇస్తే చాలా అపహాస్యం అవుతుంటుంది. సరే, ఇప్పటికీ కూడా మనం అన్ని దేశాలు వెస్ట్ ఏషియన్ కానివ్వండి, లేకపోతే రష్యా కానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ కానివ్వండి, అన్ని దేశాలతోనే ఒక మంచి సంబంధాలు పెట్టుకొని మనల్ని ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ప్రైజింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఇప్పుడు మొన్న నేను లాస్ట్ 1 week బ్యాక్ 92,000 మెట్రిక్ టన్స్ పెట్రోలియం మనకు ఎల్పిజి ఒక 2 షిప్స్ నుండి వచ్చింది. అంటే వాళ్ళు మనకు ఒక స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చారు. అంటే భారతదేశం మన శత్రువు కాదు, భారతదేశానికి ఇవ్వాల్సినటువంటి గ్రీన్ సిగ్నల్ హార్మోజ్ నుండి మనకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంటే మనకున్నటువంటి రిలేషన్, ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ ఉన్నటువంటి రిలేషన్ కానీ, మన దేశం ఔన్నత్యం కావచ్చు, లేకపోతే మోడీ గారి పాజిటివ్నెస్ కావచ్చు, వైస్ వర్సా ఏదైనా కావచ్చు. సో వీ షుడ్ అప్రిషియేట్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మీడియా ఛానల్ కూడా మళ్ళీ కొన్ని పార్టీలకే ప్రత్యేకంగా పనిచేస్తుంటాయి. సో బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు, బాధ్యతాయుతమైనటువంటి మీడియా కూడా ఒక ఈ సంక్షోభం రాకముందు, సంక్షోభం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంక్షోభం, భారతదేశంలో కాదు. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్. తాడిశెట్టి పశుపతి గారు, అలాగే తులా మధుసూదన్ రావు గారు, అలాగే శంకరుల రవికుమార్ గారు, థ్యాంక్ యూ అండి. డిస్కషన్ లో జాయిన్ అయ్యి మీ వర్షన్, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గితే ప్రజలకు ఉపశమనమే, కానీ మరి ఆ నిర్ణయాల వెనుక కూడా రాజకీయాలు ఎంతవరకు ఉన్నాయో కూడా తెలియదు. అయితే నమో సన్నద్ధం వెనుక మోదీ వర్చువల్ మీటింగ్ అయితే కొనసాగుతోంది, కంటిన్యూ అవుతుంది. మరి ఎటువంటి అంశాలు, కీలక అంశాలు కూడా